విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము రవి రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. సూర్యుడు రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు. 14th మే 2024 రోజున సాయంత్రం 5:42 రవి అంటే సూర్యుడు మేషరాశిని వదిలేసి వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఇక్కడ ముందుగానే వృషభ రాశి లోపల దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల గురు అలాగే రవి కలయిక కలగడం వల్ల కొన్ని రాశుల వారికి ఈ గ్రహ యోగం చాలా బాగా అయితే ఉండబోతుంది. 19th మే తర్వాత శుక్రుడు కూడా రవితోటి అంటే సూర్యుడితోటి ఉండడం వల్ల కుజుడు ప్రత్యేకంగా అంటే వృషభ రాశి లోపల దేవుగురు బృహస్పతి దైత్యగురు శుక్రాచార్య అలాగే రవి కలయిక త్రిగ్రహి యోగం వృషభ రాశి లోపల రాబోయే రోజులు కలగబోతుంది. ఈ గ్రహ కలయిక ఏదైతే ఉందో ఈ సమయకాలం లోపల ఇక్కడ దేవుగురు బృహస్పతి అలాగే దైత్యగురు శుక్రాచార్యుల వారు అస్తంలో వెళ్ళబోతున్నారు, అంటే మూఢం కాబోతుంది. ఈ అస్తగతి స్థితి ఏదైతే ఉందో ఇది కొన్ని రాశుల వారికి ఒక విషయం చెప్తా. డిగ్రీ పరంగా వీళ్ళ దగ్గర బలంగా ఉన్నట్లయితే పర్వాలేదు, వీళ్ళు సూర్యుని దగ్గర ఉన్నట్లయితే ఏ గ్రహం కూడా తప్పకుండా అస్తం అవుతూ ఉంటది. కాబట్టి ఇలాంటి స్థితులు ఏంటంటే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటది. ఎందుకంటే గురుతోటి రవి ఉండడం, దాంతో శుక్రుడు ఉండడం, ఇది చాలా అద్భుతమైన కలయిక. అని ఈ గోచర సమయం ఏంటంటే ప్రత్యేకంగా ఎలక్షన్ టైం కూడా అవ్వడం వల్ల అని ఎన్నికల రిజల్ట్స్ కూడా 4th జూన్ ఉండడం వల్ల అంటే ఒక రకంగా చూసుకున్న రవి రిజల్ట్ ఏదైతే ఉందో సూర్యుని పరిణామాలు ఏవైతే ఉన్నాయో 15th జూన్ వరకు అయితే ఉండబోతుంది. కాబట్టి 14th మే నుంచి 15th జూన్ వరకు ఈ సమయం కనుక మీరు పరిశీలించినట్లయితే దాదాపు 1 మంత్ ఉండబోతుంది. ఈ 1 మంత్ లోపల కొన్ని రాశుల వారికి చాలా బాగా ఉండబోతుంది. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఇదే టైంలో ఉండబోతున్నాయి, ఎలక్షన్స్ కూడా ఇదే టైం లోపల జరగబోతున్నాయి. కాబట్టి ఎవరికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది రవి ప్రత్యేకంగా రాజకీయ కారకుడు, గురు అలాగే శుక్రుడు మంత్రి కారకులు. ఇప్పుడు చూసుకున్నైతే రాజు మంత్రి ఇలాంటి స్థితి రాజకీయ స్థితి సంబంధాలే కనబడుతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పంటే వీళ్ళ ప్రభావం ఈ కొన్ని రాశుల పైన చాలా ఎక్కువ అయితే ప్రభావంగా ఉంటుంటది. ఇప్పుడు ఏ రాశి వాళ్ళు ఎవరైతే రాజకీయాలు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉండబోతుంది నాకు వ్యక్తిగత ఏంటంటే ఏ రాజకీయ నేతది రాశి నాకు అస్సలు ఇంకా తెలీదు. కాబట్టి రాజకీయ లోపల అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ ఈ రాశుల వారికి వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఎలా ఉండబోతుంది మనం ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారు కనుక పరిశీలించినట్లయితే ఈ గోచర సమయకాలం మీకు చాలా బాగుండబోతుంది. కాస్త బరువుతో పాటు కాస్త బాధ్యతలు ఎక్కువ పెరగడం వల్ల కొన్ని విషయాల లోపల కాస్త మంచి స్థితిలో ఉండబోతున్నాయి. శత్రు స్థితి లోపల నుంచి పరాజయం పొందకన్నా శత్రుని పరాజయించే రాబోయే రోజుల్లో సమయం అయితే ఉండబోతుంది. అంటే శత్రులు రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ పెరుగుతుంటారు, కానీ వాళ్ళని పరాజయం చేసే అవకాశాలు కూడా రాబోయే రోజులు చాలా ఎక్కువ అయితే ఉండబోతున్నాయి ఈ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి. ధన త్రికోణం లోపల రవి సంచారం, దేవుగురు బృహస్పతి సంచారం, శుక్రుడు సంచారం జరగడం వల్ల ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండబోతుంది. మాట పట్ల అనియంత్రణ ఉండడం వల్ల మిత్రుల్ని కూడా శత్రువులు చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది. అనవసరమైన విషయాలకి ఎక్కువ తగాదాలు చేయకుండా సంక్షిప్తంగా, సూక్ష్మంగా, శాంతంగా సమస్యని పరిశీలనంగా చేసుకున్నట్లయితే బాగుంటది. లేకపోయినట్లయితే ప్రమాదం కొని వచ్చే అవకాశం కూడా చాలా ప్రబలంగా అయితే ఈ రాశుల వారికి ఉండబోతుంది. కానీ చూసుకున్నట్లయితే 60-70% ఈ రాశుల వారికి బాగానే ఉండబోతుంది. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రాశుల వారికి ఈ సమయం చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. నేను లాస్ట్ మంత్ మీకు చెప్పే ఉంటాను, గురు రాశి పరివర్తన తర్వాత 14th 15th మే వరకు మీరు కాస్త ఓపికతో ఉండండి. 14th 15th మే తర్వాత మీకోసం గ్రహస్థితి చాలా అనుకూలంగా అయితే మొదలవబోతుంది. అలాగే మంత్లీ రాశి ఫలాలు కూడా నేను ఇదే చెప్పాను ఈ రాశుల వారికి.
అంటే చెప్పాల్సింది ఏంటంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రానే వచ్చాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల చాలా గట్టిగా పెరగడం వల్ల ఈ రాశి వారికి కొన్ని విషయాల లోపల చాలా అనుకూలమైన స్థితి అయితే తప్పకుండా ఉండబోతుంది. అందులో వృషభ రాశి వారికి ఏంటంటే కాస్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరగడం వల్ల ప్రతికూలమైన పరిస్థితిని కూడా అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని ఆ అనుకూలమైన స్థితితోటి మనం ఎలా సంతోషంగా ఉండగలుగుతాము, అది స్కిల్స్ రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ కాబోతుంది. కన్యా రాశి వారు కనుక చూసుకుంటే ఆత్మవిశ్వాసంతో పాటు కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త వ్యక్తిత్వంలో మార్పులు ఎలా చేసుకోవాలి, అదృష్ట సహకారం తోడుగా ఉండడం వల్ల ఏ వ్యక్తి సలహా ఇంటే మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాము, ఇలాంటి స్థితి రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి అయితే ఉండబోతుంది. ఇక మకర రాశి వారు కనుక చూసుకుంటే మకర రాశి వారికి చాలా బాగానే ఉండబోతుంది. ఎందుకంటే అష్టమాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల మీరు ఆలోచించిన పరిశీలన, అలాగే మీరు గెస్ చేసిన ప్రతి పాయింట్ నిజమయ్యే అవకాశం రాబోయే రోజుల్లో చాలా బలంగా అయితే ఉండబోతుంది. అని తోడుగా అదృష్ట సహకారం, అదే రకంగా విద్యాబలం, ధనబలం, బుద్ధిబలం తోడుగా ఉండడం వల్ల బాగానే ఉండబోతుంది. మకర రాశి వారికి, కన్యా రాశి వారికి, వృషభ రాశి వారికి అంత దిగులు పడే అవసరం అయితే లేదు. ఇతరులకి సలహా ఇవ్వండి. ఎవరైతే చాలా ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే ఆత్మవిశ్వాసం కోల్పోయిన వారు ఉంటారో వాళ్ళకి సహయోగం చేయండి, వాళ్ళని ఆదుకోండి, బాగుంటారు. మిథున రాశి, తులారాశి, అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నైతే ఈ సమయం అంత అనుకూలంగా అయితే లేదు. ఎందుకు అలా అంత అనుకూలంగా లేదంటే, ఎందుకంటే ఇక్కడ దేవగురు బృహస్పతి, అలాగే శుక్రుడు, రవి ఈ స్థితి ఏదైతే ఉందో ఈ మోక్ష త్రికోణంలో అవ్వడం వల్ల కాస్త ఏంటంటే మనకి అంత మన వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంటది. ప్రతి ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క ఘటన మనకు అంత వ్యతిరేకంగా కనబడుతుంటది. అదేదో మన కోసం అలా చేశారు, మన వల్లనే అలా జరిగినట్టు అనిపిస్తుంటది. కాబట్టి ఆత్మవిశ్వాసం చాలా కోల్పోయే అవకాశం రాబోయే రోజుల్లో ఈ రాశుల వారికి ఉంది. అని తొందరపాటు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని చాలా ఇబ్బందికరం చేసే అవకాశం ఉండబోతుంది. ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా ఈ మిథున, తుల, కుంభ రాశి వారికి అంత అనుకూలంగా కనిపించలేదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కోపం పైన మరీ నియంత్రణ పెట్టుకోండి. తొందరపాటులో మాట్లాడిన మాట ఇతరులకి దుఃఖించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రత్యేకంగా కుటుంబపరమైన వ్యక్తులతోటి మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. అదే రకంగా ముందు నుంచి మీ కుటుంబం లోపల ఆస్తుల పంపకం గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ నడుస్తున్నట్లయితే అక్కడ కాస్త మీకు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి మరి ప్రయత్నించండి. బయట ఫుడ్ అస్సలు తినకండి, ఎక్కువ అవాయిడ్ చేస్తేనే బాగుంటారు. సాత్విక ఆహారం సేవించండి, బాగుంటారు. సమాజంలో కాస్త పేరు ప్రఖ్యాత కాస్త తగ్గే అవకాశం అయితే ఈ రాశుల వారికి అయితే ఉండబోతుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ గోచర సమయ కాలం కనుక చూసుకున్నట్లయితే 1 month చాలా బాగుండబోతుంది. మరీ చూసుకున్నట్లయితే చాలా రోజుల తర్వాత ఈ రాశుల వారికి అంటే ఈ ఇయర్ లోపల 2024 లోపల ఈ మే 15 నుంచి కాస్త కర్కాటక రాశి, వృశ్చిక రాశి, అలాగే మీన రాశి వారి జీవితంలో కొన్ని పాజిటివ్ మార్పులు తప్పకుండా రాబోతున్నాయి. ఇందులో ఒక డౌట్ ఏంటంటే కాస్త జాతకంలో శని మహాదశ ఉండకూడదు, అలాగే కేతు మహాదశ, కేతు అంతర్దశ ఉండకూడదు. శని మహాదశ, శని అంతర్దశ, శని ప్రత్యంతర్దశ అని ఉండకూడదు. కేతు మహాదశ, కేతు అంతర్దశ అస్సలు ఉండకూడదు. ఇది కనుక లేకపోయినట్లయితే మీ జాతకంలో గ్రహస్థితి కనుక బాగున్నట్లయితే ఈ గోచర సమయకాలం కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారికి చాలా బాగుండబోతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే కాస్త పేరు ప్రఖ్యాత పొందే అవకాశం ఉండబోతుంది. కొత్త కొత్త ఆలోచనలు రాబోతున్నాయి. ఈ కొత్త కొత్త ఆలోచనలు ఏంటంటే మిమ్మల్ని చాలా కొన్ని వైపు తీసుకెళ్తుంటాయి. పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల, కాస్త బాధ్యతలు పెరగడం వల్ల పరిస్థితిని మనం ఎలా అద్దుకోగలుగుతాం, పరిస్థితిని మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతామో, ఆ పరిస్థితిని మనం హ్యాండిల్ చేసిన తర్వాత మనం ముందుకు ఎలా వెళ్ళగలుగుతాము, దీని గురించి నాలెడ్జ్ రాబోయే రోజుల్లో ఈ రాశుల వారికి చాలా ఉండబోతుంది. అని అనుకున్న పని లోపల 30 to 60% పనులు ఈజీగా అయ్యే అవకాశం అయితే చాలా ప్రబలంగా అయితే ఉండబోతున్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్ హైగా ఉండడం వల్ల బాగుంటది. కానీ ప్రేమ జీవితం, అదే రకంగా సంతాన జీవితం లోపల అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఈ రాశుల వారికి. ఇక మిగతా అన్ని చోట్ల బాగానే ఉండబోతుంది, పాజిటివ్ గా ఉండబోతుంది. ఒక విషయం అయితే తెలుసుకోండి, ఎప్పుడు రవి జాతకంలో బలంగా ఉండడం చాలా అవసరము. ఇప్పుడు గోచర స్థితి ఏంటంటే రవితో పాటు దేవగురు బృహస్పతి ఉన్నాడు. గురు రవి దీన్ని విద్యాయోగం అంటారు, దీన్ని ప్రజ్ఞాయోగం. అలాగే దీన్ని అంటే యోగ శాస్త్రం కనుక చూసినట్లయితే దీన్ని అంటే గుడి యోగం అంటారు. అంటే ఒక టెంపుల్ యోగం ఎలా ఉంటుందో ఆ రకమైన యోగం అయితే ఉంటుంది. కానీ ఇదే యోగం కనుక ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో అలాంటి వాళ్ళకి గోచరం లోపల చాలా బాగుండబోతుంది. వాణి పట్ల కనుక బలం ఉన్నట్లయితే, బేస్ కనుక చాలా బాగున్నట్లయితే మీ వాణిలో చాలా ఆకర్షణ కూడా పెరగబోతుంది. సూర్యుడు శుభబలం పొందాలంటే ప్రతిరోజు 3 పనులు తప్పకుండా చేయండి. ఫస్ట్, మార్నింగ్ తొందరగా లేవండి, బద్ధకాన్ని వదిలేయండి. రెండోది, ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం అర్పణం చేసిన తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 3 times చదువుకోండి. థర్డ్ పాయింట్,
ప్రతిరోజు మీ నాన్నగారికి నమస్కారం చేయండి. ఒకవేళ ఇంట్లో నాన్నగారు లేకపోయినట్లయితే, ఏదో కారణాల వల్ల నాన్నగారితో శత్రుత్వం కనుక ఉన్నట్లయితే, మానసికంగా వాళ్ళతో క్షమాపణ కోరుకోండి. మానసికంగా. మీరు శారీరకంగా కొందరు చేస్తుంటే ఎందుకంటే కొందరికి ఇబ్బంది ఉంటుంది. నాన్నగారి ముందు అంటే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి ఇంకా అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మానసికంగా క్షమాపణ కోరుకోండి. ప్రతిరోజు మానసికంగా వాళ్ళ పాదాలు స్మరణ చేయండి. బాగుంటారు. శ్రీమాత్రే నమః.